వాస్తవంగా ఇది ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా రెండో మంత్రివర్గ సమావేశంలో తీర్మానం కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఇప్పటికే కాలయాపన జరిగింది కాబట్టి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. రెండవది, ప్రభుత్వానికి నేను ఇచ్చే సూచన ఏంటంటే ఇప్పుడు ఉన్న గ్రామ పంచాయతీలలోనే 467 గ్రామ పంచాయతీలకు ఈ రోజు వరకు రోడ్డు లేదు అధ్యక్ష అధికారికంగా. అంటే ఉన్న గ్రామ పంచాయతీలకు రవాణా సౌకర్యం ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. మనం డబల్ రోడ్లు మండలాల నుంచి జిల్లాకి డబల్ రోడ్ చేస్తున్నాం, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర ఇక్కడికి మనం 4 లేన్ చేస్తున్నాము. ప్రధానంగా పంచాయతీరాజ్ మంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు మీరు ఈ తండాలను ఏదైతే 1750 తండాలను గ్రామ పంచాయతీలకు ఏవైతే చేయాలనుకుంటున్నారో ఈ ప్రతిపాదనతో పాటు ఖచ్చితంగా వాళ్లకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఒక ఖమ్మం జిల్లాలోనే ఈ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 34 మంది పాము గరిసి రవాణా సౌకర్యం లేకుండా చచ్చిపోయింది అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వము ఆదిలాబాద్లో ఉండే వాళ్లకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు హెలికాప్టరు వైద్య సౌకర్యం కల్పిస్తామన్నది. ఈ రోజు వరకు అది కూడా కల్పించలేదు. కాబట్టి ఈ తండాలను తక్షణమే గ్రామ పంచాయతీలు చేసుకుంటూ ఆ గ్రామ పంచాయతీలకు అవసరమైన అన్నిటికీ బీటీ రోడ్లను వేసే విధంగా ప్రణాళికను రచించి వీటిని తక్షణమే అమలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2000 ఇళ్లు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలేం కాదు అధ్యక్ష. మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?